శ్వేతా రెడ్డి అలియాస్ క్యారెక్టర్ పేరు చిత్ర. రోజు చిత్ర చిత్ర అంటుంటా, అంటే నేను చిన్నది కాబట్టి కొంచెం ముద్దుగా పిలుస్తుంటా ఈ కోతి అని. ఇప్పుడు అట్లా కోతి అంటే తింటుంది నన్ను. సో దీని ఏంటంటే తిన క్యారెక్టర్ చాలా అల్లరి క్యారెక్టర్ అనమాట. చాలా అంటే మేము ఫస్ట్ డే నుంచి మేము చూస్తున్నాం కదా, ఈజీగా కలిసిపోయింది మా అందరితో. అండ్ తను ఉంటే లొకేషన్లో అల్లరి, దట్ ఈస్ చిత్ర. సో చిత్రాన్ని అడగండి, ఎలా ఉంది ఎన్నెన్నో జన్మల బంధంలో నీ ప్రయాణం ఎలా ఉంది? నా ప్రయాణమా ఇప్పుడే సాగుతుంది కాబట్టి ఏమీ అంత చెప్పలేను, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు వరకు నడిచిన దాని ప్రకారం అయితే చాలా 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 బాగుంది. టీమ్ అందరూ చాలా బాగున్నారు, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. మనం షూట్కి వస్తే మనం షూట్కి వచ్చినట్టు ఉంటుందా, లేకపోతే మనం సాయంత్రం వెళ్ళేటప్పుడు మనకి ఏ ఫీలింగ్ ఉంటుంది? షూట్కి వచ్చినప్పటి నుంచి వెళ్ళేలోపు డించింగ్ 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 డిడాక్ డించింగ్ 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 డిడాక్ అట్లనే ఉంటుంది అనమాట. ఫుల్ రీల్స్ సెట్లో అయినా కూడా ఆన్ ద స్క్రీన్ అంటే మీరు చూడలేరు, ఆఫ్ ద స్క్రీన్ అయితే చూడగలరు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ బరువు బాధ్యతలు సీరియల్లో మా పెద్దవాళ్ళు చేస్తారు, కానీ ఇప్పటికి మీకు కింద పెట్టేస్తాను. సో శ్వేత చిత్ర, శ్వేత కంటే చిత్ర అనే నాకు బాగా అలవాటు. సో చిత్ర, ఈ క్యారెక్టర్ నీది లవ్ స్టోరీ చాలా బాగుంటుంది, నీది ఇంకా వసంతది. సో మీ ఇద్దరు లవ్ స్టోరీ చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే టామ్ అండ్ జెర్రీ లాగా. ఎక్కువ తినే డామినేటింగ్. మేము ఒక పెళ్లి చూపుల సీక్వెన్స్ చేసినప్పుడు తిను మీల్ తీసుకురా ఉంటుంది, నేను అసలు ఓ మై గాడ్ తిన క్యారెక్టరైజేషన్ ఎంత బబ్లీగా ఉంది అని. అండ్ శ్వేత ముందు కూడా చాలా ప్రాజెక్ట్స్ చేసింది, బట్ కంపారిటివ్లీ ఎన్నెన్నో జన్మల బంధం ఈజ్ లైక్ స్పెషల్ ఎస్ కదా. అండ్ తను వెయిట్ లాస్ అయ్యి ఈ క్యారెక్టర్ గురించి చాలా కష్టపడుతుంది, ఎంసీ. సో నీకు ఈ సీరియల్లో అంటే ఎవరితో ఎక్కువ అటాచ్? అందరితోనే అటాచ్మెంట్ ఉంటాను, వీళ్ళతో తక్కువ అని కాదు, వాళ్ళతో తక్కువ అని కాదు, అందరూ ఈక్వల్గా మాట్లాడతారు. సో అందరూ ఎంటర్టైనింగ్ కాబట్టి ఒకరితో కూడా మాట్లాడకుండా ఉండలేము. సో ఇక్కడ అంతా పాజిటివ్ వైబ్స్. Yes. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. Yes. ఎన్నెన్నో జన్మల బంధం, మాది ఎన్నెన్నో జన్మల బంధం కదా మీతో కూడా. సో శ్వేత, ఇప్పుడు మనం సంక్రాంతి సీక్వెన్స్ చేస్తున్నాం కదా, ఇది చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ స్టోరీలో. సో అదేంటో మేము మీతో రివీల్ చేయలేం, కానీ మేము సంక్రాంతి సంబరాలు అదరగొట్టేస్తున్నాం. డన్. సో శ్వేత, ఫర్దర్గా ఏం చేద్దామని వాట్ యు ఆర్ లైక్? దీంట్లోనే ఉండిపోదాం, ప్యాషన్ కాబట్టి. సో ఒక మంచి ఆర్టిస్ట్గా ఉండిపోదాం అని చెప్పేసి ఒక డ్రీమ్ అనమాట. ఓకే, ఎంతైనా మన తెలుగు అమ్మాయి, అవును, మన ఆడపడుచు. సో తను ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. సో ఎన్నెన్నో జన్మల బంధంలో కాంచన, నాకు తను ఎప్పటి నుంచో తెలుసు, మంచి ఫ్రెండ్. సో అనిత ఇందులో ఏంటంటే చాలా స్టైలిష్గా డిఫరెంట్ లుక్ చేస్తుంది. తను సీరియల్స్లో చాలా బిజీగా ఉంది, బట్ ఇందులో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ లుక్. అండ్ నేను చూసిన ప్రాజెక్ట్స్లో కూడా ప్రతి దాంట్లో కొంచెం డిఫరెంట్ చేసుకుంటావు కదా. సో ఇందులో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. టీమ్ ఎలా ఉంది? సూపర్. ఫేవరెట్స్ ఎవరు? రోజు రీల్స్ అయితే అందరితో చేస్తావు, ఫేవరెట్ ఎవరు? అందరూ ఫేవరెట్ నాకు. సో ఇప్పుడు ఇంకేం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? నా పేరు మీనాక్షి ఒకటి, అండ్ ఆ ఒక్కటి అడుగు జమ్నీలో ఇది ఒకటి, ఒక 3 ప్రాజెక్ట్ చేస్తాను. మొత్తం ఏ ఛానల్ పెట్టినా గారి కనిపిస్తూ ఉంటారు. అయ్యో, అదేం కాదు. నెలంతా బిజీ. మనం ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు నేను ఈ షూట్లో ఉన్నాను, ఆ షూట్లో ఉన్నానంటుంది. సో ఈ సీరియల్లో మేము చేస్తున్నాం, ఎక్కువ కాంబినేషన్ కాదు, బట్ కలిసినప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ అనిత. వెల్కమ్. ఎన్నెన్నో జన్మల బంధం మేము అందరం సంక్రాంతి సీక్వెన్స్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే మా కాంబినేషన్స్ తక్కువ పడుతూ ఉంటాయి, బట్ ఈ ఫంక్షన్ సీక్వెన్స్ కాబట్టి అందరం ఒకే లొకేషన్లో ఉన్నాం. సో ప్రణయ్, అభిషేకం, రైట్? ఫస్ట్ ప్రాజెక్ట్ కొంచెం లేదు, ఫస్ట్ ప్రాజెక్ట్ అభిషేకం కదా, ఫస్ట్ ప్రాజెక్ట్ ఆడది సో ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రజెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి అభిషేకం, ఎన్నెన్నో జన్మల బంధం చేస్తున్నాం. ఇంకోటి ఏదో జమ్నీ కూడా చూస్తున్నాం, చిత్రంగం మొన్న డేట్స్ క్లాష్ అయిపోయి బిజీ ఆర్టిస్టులు కదా, సో కొంచెం డేట్స్ ప్రాబ్లమ్. సో ఎన్నెన్నో జన్మల బంధం ఇది రీమేక్ సీరియల్ కాబట్టి ఇందులో మీ క్యారెక్టర్ వచ్చి వసంత్ కదా, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. అండ్ యువర్ లవ్ స్టోరీ ఈజ్ లైక్ యునో టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. ఎస్, నేను జెర్రీ, అమ్మాయి టామ్. అక్కడ మా సిస్టర్ డామినేషన్ కాబట్టి సో అలా ఉంటుంది, టామ్ అండ్ జెర్రీ. సో ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా మనం అందరం రిలేట్ అవుతాము, అంటే డైరెక్షన్ వైజ్. సురేష్ గారు ఏంటంటే కొంచెం మూవీ లాగా చేసినట్టు యాజ్ యూ సెడ్. నేనేంటంటే మెయిన్గా సురేష్ గారు చేస్తుంటే కూడా, అంటే ఆ క్యారెక్టర్ చెప్తూ ఉంటే షార్ట్లో నిల్చో ఇలా 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 అంటే అసలు నేను తీరిపై చూస్తూ ఉంటాను సార్. అంటే నేను ఆ టైంలో వసంతా నడుస్తుంటారు సార్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఒక జిల్గా ఒక హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇలాంటి క్యారెక్టర్ ఇంతవరకు నేను చేయలేదు ఈ 4 years కెరియర్లో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు డూ వసంత్ క్యారెక్టర్. సీరియస్లీ ఐఎమ్ నిజంగా. షూట్కి వస్తే కూడా మన అందరం కూడా ఎలా ఉంటుందంటే పొద్దున వచ్చి సరదాకి వెళ్ళిపోతాం. అదే వేరే షూట్స్ అంటే మనం టైం చూసుకుంటుంటాం, ఇప్పుడు ప్యాకప్ అవుతుంది. అండ్ వర్క్ చేసేటప్పుడు కూడా ఆర్టిస్ట్ ఎవరైనా వి వాంట్ ఇంప్రొవైజేషన్స్ బెటర్గా చేయాలనుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో వీఆర్ లైక్ సార్ అదే చెప్తుంటే కూడా ఇంకా ఇలా చేయాలి అలా చేయాలి ఆలోచిస్తూ ఉంటా. ఏ క్యారెక్టర్కి నేను ఇంతగా ఆలోచించలేదు సీరియస్లీ. ఎందుకంటే బౌండరీస్ దీనికి ఉన్నట్టు ఉంటాయి. సో ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నేను పదే ఆలోచిస్తూ ఉంటాను. అండ్ ఇట్స్ లైక్ సెకండ్ వీక్. సెకండ్ డే సో మంచి ప్రైమ్ స్లాట్కి అండ్ మంచి క్యారెక్టరైజేషన్ అండ్ త్రూఅవుట్ క్యారెక్టరైజేషన్. సో మంచి ప్రాజెక్ట్ కదా, న్యూ ఇయర్ బిగినింగ్ మంచి ప్రాజెక్ట్ కదా. నైస్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లల్లి. మై చూపు నేనే. థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్నెన్నో జన్మల బంధం యష్ ఫైనలీ ఈజ్ విత్ అస్. అంటే తను చాలా రిజర్వ్గా ఉంటాడు. లొకేషన్లో కూడా మేము ఎప్పుడైనా హాయ్ హలో తప్ప ఇంకెక్కువ మాట్లాడుతూ ఉంటాం. సో తనని నేను అసలు ఇందాక బ్లాగ్లో పిలవాలంటే నేను కొంచెం భయపడ్డా. తర్వాత ధైర్యం చేసి అడిగా, యష్ కొంచెం మాట్లాడతారంటే ఈ సెట్ లైక్ ఓకే. సో యష్ కన్నడలో మంచి ప్రాజెక్ట్ చేశారు రీసెంట్లీ. సో తెలియబోతారు. బేసికలీ ఎన్నెన్నో జన్మల బంధం వచ్చేసి 6th సీరియల్ నాది యాజ్ ఏ లీడ్. కన్నడలో ఇప్పుడు కమలి అనే సీరియల్ చేస్తున్నాను. అది దగ్గర 1000 ఎపిసోడ్స్కి వస్తుంది. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 4 years. అండ్ ఇది స్టార్ట్ అయ్యి 50 ఎపిసోడ్స్ అయింది. ఎలా ఉంది బయట రెస్పాన్స్, ఫ్యామిలీ వాళ్ళు కానీ లేకపోతే బయట సోషల్ మీడియాలో? అంటే ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్ వచ్చేసి లవ్ బాయ్ లాగా కానీ ఒక సాఫ్ట్ క్యారెక్టర్ కానీ రిజర్వ్ క్యారెక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్స్ చేశాను. కానీ ఇది కొంచెం డైనమిక్గా ఉంది క్యారెక్టర్. చాలా యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ కదా. యా మా సిస్టర్ని ఎప్పుడు తిడుతూనే ఉంటాం. అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్. అంటే ఒక ఏజ్ యాక్చువల్ ఏజ్కి కంటే ఎక్కువ ఏజ్ క్యారెక్టర్ తీసుకుంటే అది ఇప్పుడు మనం ఆ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మనకు తెలుసుంటుంది. ఇప్పుడు డాటర్ కానీ మీకు తెలుసుంటుంది. యూ హ్యావ్ ఓన్ డాటర్, యూ విల్ బీ నోయింగ్ ఏంటి ఎలా అని. కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ర్యాపో విత్ కిడ్స్. నాకు అసలు నేను నా వరల్డ్లో ఉంటాను. ఐ డోంట్ గో మింగిల్ విత్ ఎనీబడి. ఈవెన్ ఇన్ ద క్యారెక్టరైజేషన్ ఆల్సో ఇనిషియల్లీ దే హావ్ షోడ్ యూ దట్ యు ఆర్ లైక్ ఎలోన్. అంటే కొంచెం యాటిట్యూడ్ కానీ రిలేషన్ కానీ వెళ్తూ ఉంటే ఎపిసోడ్స్లో యు ఆర్ లైక్ మోర్ అటాచ్ టు యువర్ డాటర్. ట్రూ. అంటే ఇనీషియల్ స్టేజ్లో నా ఫ్లాష్ బ్యాక్ నుంచి నేను ఎంత దెబ్బ పడిందో అని మెంటల్ ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అండ్ హీ కుడెంట్ ఏబుల్ టు యాక్సెప్ట్ హర్ డాటర్ యాజ్ హిజ్ లైక్ వాడు కూతురులాగా వాడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఎవ్రీథింగ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్, క్యారెక్టర్ కన్స్ట్రక్షన్స్. సో డెఫినెట్లీ రియల్ లైఫ్లో మనం చూడలేను ఇలాంటి. ఇప్పుడు యంగ్ ఏజ్లో యు ఆర్ లైక్ ఎక్స్పీరియన్సింగ్ ఒక 6-7 years పాప ఫాదర్గా. It's a challenging role for you. At the same time, I have observed you one thing. లొకేషన్లో మేము షూట్ చేస్తుంటే తను కెమెరా దగ్గరకు వచ్చి యుల్ బి లైక్ అబ్జర్వింగ్ మెనీ థింగ్స్. అంటే కెమెరా నేర్చుకుంటూ డైరెక్షన్ అప్పుడు కూడా వచ్చి ఖాళీ కూర్చోకుండా యుల్ కమ్ యుల్ సీ ద సీన్స్. అవునా? కరెక్ట్. ఒకటి ఏంటంటే నాకు తెలియక ఉండే ఫీల్డ్ ఇది. అంటే తెలుగు వచ్చేసి అంటే మాట్లాడేది సైన్ చేసినప్పుడు నాకు చాలా రాదు. ఓకే అంటే మేనేజబుల్ లాగా ఉండేది. కానీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? ఆల్మోస్ట్ 4 months. 3 to 4 months. ఎంత బాగా తెలుగు మాట్లాడేస్తున్నాడు. నేనైనా పొరపడుతున్నాను కానీ కొంచెం శుభ్రంగా మాట్లాడేస్తున్నాడు. హాయ్. సో ఈ సీరియల్లో మన ఎన్నెన్నో జన్మల బంధంలో మా నాన్నగారు వరదరాజు శర్మ సో మా దగ్గర ఉన్నారు. యాక్చువల్గా మనం ఎప్పుడు వర్క్ చేసాం చెప్పండి? 20 years back. 20 years బ్యాక్ నేను 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్లి కానుక అనే సినిమాలో నాకు ఫాదర్గా చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కట్ చేస్తే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ ఇండస్ట్రీ మళ్ళీ ఇందులో వర్క్ చేస్తున్నాం. నేను 36 సంవత్సరాల ఇండస్ట్రీ. శ్రీలలిత నాకు డాటర్గా పెళ్లి కానుకలో చేసిన తర్వాత అగైన్ ఇప్పుడు నా డాటర్గా ఈ సిరీస్లో చేస్తుంది. ఈ సీరియల్లో ఎలా ఉంది, మీకు నచ్చుతుందా? మన ఫ్యామిలీ ఎలా ఉంది? మీది కామెడీ భలే ఉంటుంది, మీది మీ వైఫ్ శర్మ గారు. అంతేనా? అంటే
అంతేనా అనేలాగా ఉంటారనమాట. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీకు? ఈ సీరియల్ సక్సెస్ఫుల్ సీరియల్, టైటిల్ తగ్గట్టు సబ్జెక్ట్ ఉంది. సో ఎన్నెన్నో జన్మల బంధం ఈ సీరియల్ మనం చాలా సీరియల్స్ చేసాం, Yes. మూవీస్ చేసాం కదా, బట్ ఇందులో ఏంటంటే ఒక స్పెషల్గా ఉంది, ఒక ఫ్యామిలీ బాండింగ్ కానీ మనందరం కూడా కరెక్ట్ ఒక ఫ్రేమ్లో పెడితే మనందరం ఒక ఫ్యామిలీ లాగా. ఫ్యామిలీ మెంబర్స్ లాగా సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ నాన్న ఇందులో? చాలా చాలా బాగుంది. ఈ సీరియల్లో ఒక ఫ్యామిలీలో నిజ జీవితంలో ఎలా ఉన్నామో అదేవిధంగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి షూటింగ్ గ్యాప్లో కూడా సరదాగా మాట్లాడుకోవడం అన్నీ చేస్తుంటాము. బట్ ఇందులో నాకు వైఫ్ క్యారెక్టర్ సుమిత్ర పప్పన గారు సులోచన అనే క్యారెక్టర్ చేస్తున్నారు. అదేవిధంగా ఫస్ట్ డాటరు నా పేరేంటి? శ్రీలలిత, నా క్యారెక్టర్ పేరేంటి? పెద్ద కూతురు అంటే నా పేరు కూడా తెలియదు. సుహాసిని. సుహాసిని. తెలియకపోవడం అంటే నువ్వు అడిగితే కూర్చొని చెప్తా ఉంటావు. అడిగితే చెప్తా ఉంటారు. డైరెక్టర్ గారి గురించి చెప్పండి. డైరెక్టర్ గారు క్రియేటివ్ డైరెక్టర్. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజుల్లో నేను దాసనారాయణరావు దగ్గర, కోట రామకృష్ణ దగ్గర, ముత్యాల సుబ్బయ్య దగ్గర, రేలంగి నరసింహారావు దగ్గర ఎన్నెన్నో సినిమాలు చేశాను. దగ్గర 120 మూవీస్ చేశాను. కానీ ఐ థింక్ ఇప్పుడు చేసే సురేష్ కుమార్ డైరెక్టర్ గారు స్పాట్లో క్రియేట్ చేస్తాడు, లైక్ ఏ కోట రామకృష్ణ. అంటే ఇంప్రూవైజేషన్స్ ఎక్కువ చేస్తున్నాం. ఇంప్రూవైజేషన్ ఎక్కువ చేస్తాడు. ఆడియన్స్కి ఏం కావాలో, వాళ్ళకి ఎలా టేస్ట్ ఉంటుందో అలా స్పాట్లోనే క్రియేట్ చేసి డైలాగ్స్ రాస్తాడు. మా ఎన్నెన్నో జన్మల బంధంలో మా అమ్మని చూస్తే అందరు చాలా భయపడతారు, ఎందుకంటే ఊరికే తిట్టేస్తూ ఉంటుంది, పట్టింపులు కూడా చాలా ఎక్కువ. అలాగే చాలా ప్రేమగా చూసుకుంటుంది మా ముగ్గురిని. ఎవరు అంటే సుమిత్ర పమ్మన గారు, మా అమ్మగారు. సో యాక్చువల్గా ఏంటంటే చాలా సీరియల్స్లో చాలా దాంట్లో మీరు చేశారు, బట్ ఈ సీరియల్లో ఏంటంటే మీ క్యారెక్టరైజేషన్ ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మా అందరితో మేమందరం మిమ్మల్ని ఎంత సతాయిస్తున్నాం, మీరు భలే ఓపిక మమ్మల్ని అందరినీ అంటే ఇన్ని ఎమోషన్స్ని ఒకేసారి బాండ్ చేస్తూ మాకు అప్స్ అండ్ డౌన్స్ ఏమైనా లొకేషన్లో ఉన్నా కూడా మెల్లగా కరెక్ట్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ లాగా మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ మా అందరితో ఎలా ఉంది? ఎన్నెన్నో జన్మల సెట్లో మా ఫ్యామిలీ నిజమైన ఫ్యామిలీ లాగే సుబ్బయ్య, రాజస్లాం గారు చాలా మంది కవర్ చేశారు. సో కూతురు సుఖ అండ్ చిన్న కూతురు వేద. సో ఎస్పెషల్లీ సుఖ ఉన్నప్పుడైతే చాలా లైవ్లీగా ఉంటుంది సెట్లో. అందరూ ఓన్ ఫ్యామిలీ లాగే టైం స్పెండ్ చేస్తారు. షార్ట్స్లో ఉన్నప్పుడు తర్వాత కూడా ఈ లంచ్ టైంలో జోకులు వేసుకుంటూ టుగెదర్. Dear audience and dear followers of Lalita's It's Me Lalita, It's Me Lali ఛానల్, తన యూట్యూబ్ ఛానల్. మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ఎప్పుడు కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో ప్లీజ్ ఫాలో. ఆల్ ది బెస్ట్. తెలుసా, మేము మామూలుగా అందరు లొకేషన్లో అక్కడ ఉన్నారు, ఎవ్వరికి పెట్టకుండా కేక్ తెచ్చుకొని ఒక పక్క కూర్చొని తింటున్నాం. సో వి షేర్ దిస్ కైండ్ ఆఫ్ మూమెంट्स. एंड हम इधर क्या है वो बंगाली फूड मिलता भी, मतलब मिलता है इफ़ यू वांट टू स्वीग इट. पर ये जो खाने का, ये स्पेशली चॉकलेट के लिए जो वो है ना, इतना प्यार है मुझे ये चॉकलेट के लिए. थैंक यू ललिता गारू. అబ్బా, నేను ఫుడీ కదా, సో తనకు కూడా నేను ఫుడ్ గురించి చెప్తే ఈవెన్ తను మన సౌత్ ఇండియన్ పొళ్ళు కానీ పచ్చళ్ళు షీ లవ్స్ టు ఇట్. సో పొద్దు నుంచి అంటుంది చాక్లెట్ తినాలని ఉంది షూట్లో. అయినా సరే కేక్ తెచ్చుకొని ఇద్దరం, అందరిలో తింటే మనం అందరికి పెట్టాల్సి వస్తుందని తెచ్చుకొని సపరేట్గా తింటాం. मैंने आज दोपहर लंच में भी बिरयानी खाया है. आज मेरा कोई चीट डे, वैसे तो मैं डाइट करती हूँ. कोल्ड ड्रिंक पिए? कोल्ड ड्रिंक मेरा असिस्टेंट जो अभी ले रहा है वीडियो वही बोल रहे हैं. इससे आपको क्या मालूम पड़ रहा है, ये कुछ डाइट वीट नहीं करती है, बिंदास खाती है. तो मेरे को लगता है स्क्रीन में दिखता भी है इधर आई डोंट डाइट. मैं उतनी पतली वगैरह हूँ भी नहीं.